ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుంది. కానీ తిరుపతి శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎర్రచందనం దీని విలువ వేరు, దీనికున్న డిమాండ్ వేరు. ఇప్పటికే చూస్తుంటాం నిత్యం కూడా తిరుపతిలో రెడ్ శాండిల్ పలానా లిమిట్స్‌లో దొరికింది. ఎర్రచందనం దొంగిలిస్తున్న దొంగలు అంటూ కూడా అనేక మార్లు నిత్యం కూడా మనం వింటూనే ఉంటాం. అధికారులు, పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు పడుతూనే ఉంటారు. ఎందుకంటే దొంగలు దొంగిలించినటువంటి ఈ ఎర్ర దొంగలని పట్టుబడినటువంటి ఆ ఎర్రచందనం మొత్తాన్ని కూడా తిరుపతిలోని మంగళం వద్ద ఉన్నటువంటి ఓ గోడౌన్‌లో భద్రపరిచి దీన్ని 3 గ్రేడ్లుగా విభజించి ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్‌గా విభజించి రాష్ట్ర ప్రభుత్వం విక్రయిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే గతంలో 2014లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పిలిచినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ఈ యొక్క ఎర్రచందనం భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయమే తెచ్చిపెట్టిందని చెప్పాలి. ఆ కరోనా తర్వాత పూర్తి స్థాయిలో ఎర్రచందనం యొక్క సేల్స్ అని ఏదైతే ఈ ప్రభుత్వం నిర్వహించేటువంటి టెండర్లు ఆ తర్వాత కరోనా తర్వాత నిర్వహించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇవాళ మనం చూస్తున్నాం గత 2 రోజులుగా తిరుపతిలో ఉన్నటువంటి ఈ ఎర్రచందనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఈ టెండర్ ద్వారా ప్రకటించినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి గోడంలో 5,300 టన్నుల మేరకు ఈ యొక్క ఎర్రచందనం గ్రేడ్ చేసి ఆ యొక్క అధికారులంతా కూడా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ టెండర్ల ద్వారా పిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి స్పందన ఏదైతే గతంలో చైనా, జపాన్ లాంటి దేశాల నుంచి అధిక సంఖ్యలో ఈ టెండర్ గ్లోబల్లో పాల్గొనేటువంటి వారు. అయితే ఈసారి మాత్రం పెద్దగా ఆసక్తి చూపనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇది కారణం అనేసి ఆరా తీస్తే ఒక రకంగా చైనా, జపాన్ లాంటి దేశాల్లో కరోనా ఎఫెక్ట్ అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటిది పూర్తి స్థాయిలో దెబ్బతిన్న నేపథ్యంలోనే ఈ యొక్క ఎగుమతికి ఇవాళ నోచుకునే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. అయితే చూడాలి రానున్నటువంటి రోజుల్లో ఎర్రచందనం రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు ఖజానా తెచ్చిపెడుతుందని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే చైనా, జపాన్ లాంటి దేశాలు అయితే ప్రస్తుతానికి వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా లేనందువలన వెనకడుగు వేస్తున్నారా, లేకపోతే గ్రేడ్ పరంగా ఏమన్నా వెనకడుగు వేస్తున్నారని భావిస్తే మాత్రం గ్రేడ్లో ఏదైతే ఎర్రచందనానికి తిరుపతిలో దొరికేటువంటి ఈ ఎర్రచందనానికి గ్రేడ్ విషయంగా ఏ ఒక్క దీంతో కూడా తక్కువ కాదనే చెప్పాలి. మరి ఎక్కడా లేని విధంగా దీని యొక్క నాణ్యత ఉంటుంది. ప్రతి ఒక్క దొంగ కూడా 20 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి దొంగలు ఏదైతే ఎర్రచందనం దొంగలు ఉన్నటువంటి పరిస్థితి. వీటినన్నింటినీ కూడా గ్రేడ్ చేసి ఏ గ్రేడ్ అన్నది మొత్తం కూడా ఆ యొక్క దొంగ రెడ్ కలర్లో పూర్తిగా స్ట్రైట్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సెకండ్ గ్రేడ్ అన్నది ఇంకొంచెం ఏదైతే రెడ్ కలర్ ఉండి అదే రకంగా కొంత నాణ్యతలో ఇంకొంచెం తక్కువ ఉంటుంది. దాన్ని బి గ్రేడ్గా ప్రకటిస్తారు. అదే రకంగా సి గ్రేడ్ అన్నది సన్నగాను అది వంపులు సొంపులతో కూడుకున్నటువంటి ఎర్రచందన దొంగల్ని సి గ్రేడ్గా భావిస్తుంటారు. ఇటువంటిదంతా కూడా ఈ గ్రేడ్ రూపంలో వాళ్ళ ఈ టెండర్ల ద్వారా పిలిచేటువంటి పాల్గొనేటువంటి వారు కూడా ఈ టెండర్ బట్టి ఆ యొక్క గ్రేడ్ బట్టి దాని యొక్క ధర కూడా నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఖజానాకు ఈ యొక్క ఎర్ర బంగారం మళ్ళా ఖజానా తెచ్చిపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఈ అనుకున్న రీతిలో అయితే ఈ గ్లోబల్ టెండర్లో పెద్దగా ఆసక్తి చూపనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చూడాలి రానున్నటువంటి రోజుల్లో ఏ రకంగా ఉండబోతుందో, ఏ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఎర్ర బంగారం ఖజానా నింపబోతుందో చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.